మహాగరుడ మహాపరిశుద్ధ మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక గొప్ప సమయముగా ఈ పరిశుద్ధ మండలకాల ధ్యానాలలో, ఈ 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో 6వ రోజులోకి నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి 40 రోజులు ఎందుకు మాకు ఇంత గొప్ప పవిత్ర దినాలుగా మా గుర్తు చేస్తున్నారనగా, మీరు మా కొరకు పడిన శిలువ శ్రమ మరణ వేదన ద్వారా ప్రపంచమానవాన్ని రక్షింప చేసుకున్న గొప్ప రోజులు తండ్రి. మరి మీరు పడిన శిలువ శ్రమ మరణ వేదన గుర్తు చేసుకొని 40 రోజులు తండ్రి ఆయన ఉపవాసముతో మీ పాదాల చెంత జీవించే గొప్ప రోజులు. అది గొప్ప క్షణం తండ్రి. మేమందరం కూడా ప్రతిరోజు మీ పాసంలో చేరి మీ దివ్యమైన నామాన్ని కనపరుచుకుంటూ మాలో పాత నూతన జీవితాన్ని విడడానికి, ఆయా పరిశుద్ధమైన జీవితంతో ముందుకు సాగడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశము, గొప్ప సమయము. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ నిర్లక్ష్యము చేయకుండా ప్రతి మోకాలు మీ పాసంలో మోకరిల్లి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ ఆరాధనతో కూడా మీరే తోడుగా నడిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ గీత పుస్తకం నుంచి 5 గాయములు ఉంది నా వారి పరమత. నూట 92వ కీర్తన 5 గాయములు ఉంది నా వారి. 5 గాయములు దినావా నా కొరకైదు గాయములు దినావా. 5 గాయముల Gonda
నీవే కదా. నా వల్ల నీకింత ఎల్లట పూర్తిని చెల్లతాళుని నాయనా. ఐదు గాయములు నీనావా నా కొరకైదు గాయములు నీనావా. భగము నాటిదు స్వాపుల గాని ప్రాణమర్పించితివా. ఈ సంగతి చూడని సాహసమింకనే భగిని జగతి మరమా. ఐదు గాయములు నీనావా నా కొరకైదు గాయములు నీనావా. ఆయాసమైన నీ ఆపదలెల్లనే ఆలోచించగలవు. నెరబాయక దివ్య పాదలోచనములు భాసిల్లు నాయపలో. ఐదు గాయములు నీనావా నా కొరకైదు గాయములు నీనావా. తల్లికైనా మరి తండ్రికైనా తమ్ములకైనా లేదే. కన్నా పిల్లలకైనా నీ ప్రేమ పోసుదమన్నా హృదిలో జానరాదే. ఐదు గాయములు నీనావా నా కొరకైదు గాయములు నీనావా. ఈ ప్రీతి నీయోగి నీ మాత్యమిలా జవాబుహితురోగి. నో ప్రభువాపత యొక్క కథాపీర్య మోహింప నీకే తగు. ఐదు గాయములు నీనావా నా కొరకైదు గాయములు నీనావా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. నీ స్తోత్రమును
కుమారునికి పరిశుద్ధాత్మకును ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల తుండునట్టు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఉత్తమ పరిశుద్ధాలుగా మా మధ్యలో శ్రీమతి పులగం హేమత గారు వచ్చి ఉత్తర పరిశుద్ధాలుగా చదవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం. 33వ సంకీర్తన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానాలు చేయుట, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, పరిపక్వ స్వరములతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా రాజ్యము యథార్థమైనది, ఆయన చేతి ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవాను భయభక్తులు నిలుపుకొనరు, భూలోక నివాసులందరూ ఆయనను చేరరు. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్ని జనులు ఆలోచనను వ్యక్తపరచును, జనముల యోచనను ఆయన నిష్ఫలుడుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండను. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనములు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును ఏ కాలము చేత రక్షించబడడు, ఏ వీరుడు అడ్డగలను చేత తప్పించబడడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణములను మరణం నుండి తప్పించుటకును, కరుణలో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తి గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. మనకు యెహోవా ఆయన బట్టి మన హృదయం సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నాడు. అందరం కలిసి యెహోవా నేను నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప నా మీద ఉండునుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 40 రోజుల మండకాల ధ్యానంలో ఈ ప్రత్యేకమైన లేఖన భాగాలుగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి మొదలుకొని 5వ అధ్యాయము 10వ వచనం వరకు మన మధ్యలో కుమారి బూసి కవిత వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 5వ అధ్యాయం 10వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు మన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టును. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావములు లేనివాడు కాదు గాని సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరపడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సైమునొద్దకు చేరుదుము. ప్రతి ప్రధాన యాజకులను మనుషులలో ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకే మనుషుల నిమిత్తము నియమింపబడను. తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వాడి ఎడల ద్రోవ తప్పిన వాడి ఎడలను తాను చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకు పాపము నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మనము ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకులకు తనకు తానే మహిమపరచుకొనలేదు కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దిగులలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపబడిన వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైనడు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఓ ప్రభువా మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన మధ్యలో మరి వాక్య ధ్యానానికి ముందుగా ఈరోజు మంగళవారం కనుక ప్రత్యేకంగా మన మధ్యలో మరి బ్రదర్స్ ప్రతి బైబిల్ స్టడీకి వారి యొక్క ఉద్యోగాలు చేస్తున్నా కానీ మరి ఆ ఉద్యోగాలు మరి అంత కష్టంగా చేస్తున్నా కానీ మరి దేవుని సేవ నిమిత్తం వారు మన మధ్యకి వస్తున్నారు ప్రతి మంగళవారం కూడా. అందుకని ప్రత్యేకంగా మరి వారికి కేటాయించిన ఈ మంగళవారం మరి మధ్యలో మహేష్ గారు ఉన్నారు. వారు వాక్య ధ్యానం చేసే ముందు ప్రార్థనలో నడిపించడానికి జరుగు వెళ్ళి అనిల్ కుమారి గారి నుంచి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి కూర్చోండి. మరి మన మధ్యలో బ్రదర్ మహేష్ గారు ఉన్నారు. మరి బైబిల్ స్టడీలో ప్రతి రోజు కూడా మంగళవారం మన మధ్యకి వచ్చి మరి పిల్లలకి ఎంతో చక్కగా వాక్యాన్ని మరి చెబుతున్న అనుభవంలో వారు మన మధ్యకి వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దేవుని ప్రేమను బట్టి మరి మీ మధ్య మండలకాల ధ్యానంలో మీతో దేవుని మాటలు పంచుకోవడానికి మమ్మల్ని ప్రేమించి మీ మధ్యకు ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి గారికి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చేరి వచ్చిన సంఘం అందరికీ సంఘ పెద్దలకు నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న
వాక్య భాగాన్ని ఒకసారి చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. కళ్ళోంచుదామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మనను సిద్ధపరచండి నాయన, మీ వాక్యమును మా హృదయంలో ఎత్తుకోవడానికి. అయా, కఠినమైన పరిస్థితులను తీసివేసి స్వామి, ఇదిగో ప్రభువా, మాతో మాట్లాడండి నాయన. అయా, మంచి నేలన విత్తబడిన విత్తనము వలె వాక్యము మా హృదయంలో భద్రపరచబడి 30 60 100 ఫలించినట్లుగా సహాయమును దయచేయండి మా దేవా. నీకే వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, ఆవరణము బయట ఉన్నవారి మధ్య మీరు సంచరించండి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మేమందరము మీ సన్నిధిని అనుభవించలాగున, మీ మాటలను బట్టి సంతోషించలాగున, సరిచేయబడలాగున స్వామి మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్, వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఇది నా అంశాన్ని తెలియజేస్తారా? నిత్య రక్షణకు నిత్య రక్షణార్థమైన అర్పణ. రైట్, మంచిది. చక్కగా పాస్టర్ గారు ప్రేమతో మీకు కాంప్లెక్స్ అందజేశారు. అందరూ చక్కగా ఫాలో అవుతారండి కదా. ప్రతిదినము మీరు కూడా అందులో ఉన్న అంశాలను, వాక్యాన్ని చదువుకుంటారని మీ అందరికీ కూడా పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. రైట్, మనం చదువుకున్న వాక్యాన్ని కనుక చూస్తే, మన అంశాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, నిత్య రక్షణార్థమైన అర్పణ కదండి. రక్షణ కొరకు, ప్రతి మానవుని యొక్క రక్షణ కొరకు ఏం జరుగుతుందంట? ఒక అర్పణ జరుగుతుంది కదా. అది ఎవరు చేశారంట? ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి కదా. ఎవరు చేశారమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు చేశారు కదా. మనందరి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన యాగమే మనందరి రక్షణకు, నిత్య రక్షణకు కారణం కదా. ఆలోచన చేద్దాం, అసలు అర్పించబడవలసిన అవసరం ఏమొచ్చింది? ఏమండి? నేను యవనస్తులతో మాట్లాడతాను కాబట్టి మీరు మాట్లాడితే నాకు మాట్లాడటం, పిల్లల్ని అడుగుతూ ఉండడం అలవాటు. సరే కదండి. అర్పించబడవలసిన అవసరం ఏమొచ్చింది? పాపము కదండి. సర్వసాధారణంగా మన పాపం వలన ఏం కోల్పోయాము? దేవుని రాజ్యంలో ప్రవేశాన్ని కోల్పోయాము. ఎవరి పాపం వలన? నా పాపము వలన. నా పాపము వలన దేవుని రాజ్యంలో ప్రవేశాన్ని కోల్పోయాను. నేను నిత్య మరణాన్ని సంపాదించుకున్నాను కదండి. మనము ఆది యందు కనుక గమనిస్తే, దేవుడు మానవుని సృజించినప్పుడు భూమి మీద పాపము లేదు కదండి. భూమి మీద పాపం అనేది
లేదు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి కదండి మనము పాపులుగా కదండి చేయబడ్డాము. మనము పాపులుగా చేయబడ్డాము. ఆలోచన చేద్దాం ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే మనము పాపముల చేత ఏడవబడి మన ఇష్టానుసారంగా దేవునికి దూరమైపోయి వెళ్తున్నా కానీ దేవుడు దానికి బలిని అర్పణను ఏర్పాటు చేశాడు కదండి. దానికి ప్రాయశ్చిత్తంగా ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి దయచేసినప్పుడు ఏం చేశాడండి, మన పాపాల నిమిత్తం ఏం చేశాడు, మనకి బలిని అర్పణను దయచేశాడు. పాప క్షమాపణ కొరకు దేవుడు ఒక నియమాన్ని మనకి ఇచ్చినట్లుగా మనము చూడవచ్చు. అయితే అది ప్రతి ఏటా కూడా ఏం జరుగుతుంది అంటే ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి అందరి నిమిత్తము దేవుని ఎదుట బలులను అర్పిస్తాడు. అయితే ఆ బలులను కనుక మనము గమనించినట్లయితే అవి ప్రతి ఏటా జరగవలసి ఉన్నవి. ఎందుకంటే అది ఒక్కసారే మనకి సరిపోయే బలి కాదు. ఎందుకంటే అర్పించున్న యాజకుడు కూడా అందరి నిమిత్తము ఏ విధంగా అయితే బలులను అర్పించుతున్నాడో తన నిమిత్తము కూడా పరిశుద్ధ స్థలంలో అర్పించవలసిన వాడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ ఈ మాటలు రాయబడి ఉంటాయి. చదువు. ప్రధాన యాజకుడుగా వచ్చి అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరియు ఘనమైనది పరిపూర్ణమైనదినైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలముతో ప్రవేశించను. అయితే ఆలోచన చేద్దామండి. ప్రధాన యాజకులుగా పిలువబడిన వారైతే ప్రతి ఏటా బలులను అర్పించుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట, ఒక్కసారి తన పరిశుద్ధమైన కదండి ఒక్కసారి తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎందుకు ప్రవేశించవలసిందంటే ప్రతి సంవత్సరము మన నిమిత్తము అర్పించబడుతున్న మేకల యొక్క రక్తం ద్వారా కోడెల యొక్క రక్తం ద్వారా మనము విమోచించబడట్లేదు కదండి. ఏమవట్లేదు, విమోచించబడట్లేదు. దేవుడు అవకాశాన్ని ప్రతి సంవత్సరము కలుగజేస్తున్నాడు. కానీ మనము ప్రతి నిత్యము పాపము చేస్తూ కదండి మరలా మరణాన్ని సంపాదించుకుంటున్నాము. కాబట్టి జ్ఞాపకం చేసుకున్న ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తారో కదండి వారందరి నిమిత్తము ఒక్కసారి తన యొక్క స్వరక్తముతో ఆయన పరిశుద్ధ స్థలములో నిత్య రక్షణార్థం ఆయన రక్తాన్ని ఆయన అర్పించాడు కదండి. జ్ఞాపకం చేసుకుందాం. మనము ఎంత విలువిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి. ఒక కోడె రక్తానికి మనము విలువివ్వలేదు కదండి. మరలా మన జీవితంతో పాపాన్ని చేస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు తన స్వరక్తాన్ని, పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి తన స్వరక్తాన్ని ఇచ్చి ఆయన మన నిమిత్తము అర్పించబడ్డాడు. దేవుని యొక్క రక్తానికి మనము ఎంత విలువను ఇస్తున్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం.
మనము ధ్యానించుకుంటూ వెళ్తాం ఈ 40 దినాల పాటు కదండి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ధ్యానించుకుంటూ వెళ్తాం. అయితే దేవుడు నా నిమిత్తము తన రక్తాన్ని చిందించుచున్నాడు. దేవుడు నా నిమిత్తము తన రక్తాన్ని చిందించుచున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఏ విధంగా ఉంటుందంటే, నేను మరలా పాపము చేసిన ప్రతిసారి ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభువుకి గాయాలను రేపి తన రక్తాన్ని నేను కదండి అర్పణ నిమిత్తం నేను తీసుకొని వెళ్తున్న దాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, మన ముందు ఆ దృశ్యాన్ని మనం ఆలోచన చేసుకుంటే అది ఎంత బాధాకరమైన విషయమో మనకు అర్థమవుతుంది. నేను చేసిన ప్రతి పాపము ఏం చేస్తుందండి, దేవునికి గాయాన్ని రేపి ఆయన రక్తాన్ని అర్పించడానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఆలోచన చేద్దాం ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా. దేవుడు ఒక్కసారే ఆయన మనందరి నిమిత్తము పరిశుద్ధ స్థలములో తన స్వరక్తంతో ప్రవేశించాడు. ఎందుకంటే మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి ఆవు మీద ఆవు దూడ బూడిద చల్లటయు నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము మీ జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేవుడు అర్పించాడు, బాగానే ఉంది కదండి. ఆయన స్వరక్తాన్ని అర్పించాడు. మనమందరము నిత్య రక్షణను పొందాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ పైన మరణించాడు. మరి మన మనస్సాక్షి ఏ విధంగా ఉంది? మన యొక్క మనస్సాక్షి ఏ విధంగా ఉంది ఆలోచన చేసుకోవాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు దినదినము మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన వాక్యాన్ని మనకు వినిపింపజేస్తూనే ఉన్నాడు కదండి. ఎలా ఉన్నాం మనం? మన హృదయంలో ఎంత మార్పు వచ్చింది ఆలోచన చేసుకోవాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, నీ జీవన విధానం ఎంతవరకు మారింది కదండి. ఎప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం కనుక ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, ఆకాశం నుండి వర్షం వస్తుంది కదండి, అది నేల మీద పడుతుంది, భూమి ఆ వర్షాన్ని తీసుకుంటుంది కదండి. అయితే భూమి 2 రకాల ఫలాలను మనకి దయచేస్తుంది కదండి. ఒక ప్రాంతంలోనేమో మంచి ఫలాలు కదండి, ఆ నీటి ద్వారా భూమి ఏం చేస్తుందండి, విత్తనాలను మొలిపించి మొక్కలను మొలిపించి మంచి పంటను మనకు దయచేస్తుంది కదండి. అదే భూమి అదే వర్షాన్ని తీసుకొని ఏం చేస్తుంది, మొండ్ల తుప్పలను మొలిపిస్తుంది కదండి. దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని భూమి మీదకి పంపిస్తున్నాడు. ఆ వర్షాన్ని భూమి తనలోనికి తీసుకొని ఒక చోటేమో మంచి ఫలాలను మనందరికీ ఉపయోగపడే విధమైన ఫలాలు భూమి నుంచి ఫలిస్తూ ఉన్నాయి. కానీ ఒక చోటేమో ముండ్ల తుప్పలు వస్తున్నాయి. ఇప్పుడు ఆలోచన చేద్దాం ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తన వాక్యాన్ని నీ హృదయంలో విత్తుతున్నాడు. అది ఏ విధంగా ఫలిస్తుంది? ఏమండి, ఏ విధంగా ఫలిస్తుంది? ఏ విధమైన ఫలాలను అది నీ జీవితం నుంచి ఫలిస్తుంది? ఆలోచన చేసుకోవాలి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా. వర్షము వ్యర్థముగా పోయినట్లుగా కదండి, దేవుని యొక్క మాటలు నీ హృదయంలో విత్తబడకుండా వ్యర్థముగా కనుక పోతే ఏమండి, ఏం ఉపయోగం? యేసుక్రీస్తు ప్రభువారు శిలువన వేలాడి నీ కొరకు నీ యొక్క నిత్య రక్షణార్థమై ఆయన అర్పించబడిన విషయం ఏం ఉపయోగం నీ జీవితంలో? ఆలోచన చేసుకోవాలి ప్రభువునందు
ప్రియమైన దేవుని సంగమా, ఏ విధమైన ఫలాలను మనము ఇస్తున్నాం? దేవుని వాక్యము మన హృదయములలో విత్తబడుతుంది. దేవుని వాక్యము మన హృదయములలో విత్తబడుతుంది. మంచి ఫలాలు ఫలిస్తున్నావా? అనేక మందికి, సంఘానికి ఉపయోగపడే విధంగా యేసుక్రీస్తు ప్రభువును అనేక మందికి పరిచయం చేసే విధంగా, మంచి ఫలాలను ఫలించే విధంగా నీ జీవితం ఉంటే దేవుడు శిలువ పైన చేసిన త్యాగం నీ జీవితంలో ఫలించింది. ఒకవేళ నీవు గనక మొండ్ల పొదలను గనక మలిపిస్తే కదండి, ఎవరు కూడా నీ దగ్గరికి రాలేరు కదా. ఏం చేస్తారండి? ఒక వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? మొండ్ల పొదల్ని ఏం చేస్తాడండి? నరికి వేసి కాల్చి వేస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా. ఒకవేళ ఆ విధమైన స్థితిలో మనము ఉన్నామేమో, ఒకవేళ ఆ విధమైన స్థితిలో ఉన్నామేమో. దేవుని వాక్యం అందరి హృదయాల్లో సమానంగా విత్తబడుతుంది కదండి. భేదములేమీ లేవు. ఆకాశం నుండి వర్షం ఏ విధంగా అయితే భూమిని తడుపుతుందో కదండి, ఆకాశం నుండి వర్షం ఏ విధంగా అయితే భూమిని తడుపుతుందో, దేవుని మాటలు నీ హృదయాన్ని తాకుతూ ఉన్నాయి. దాన్ని నువ్వు హృదయంలో నుంచి మరలా బయటికి ఏ విధమైన ఫలాలను నువ్వు ఇస్తున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, నీవు మంచి ఫలాలు ఫలించినట్లయితే, నీవు గనక రక్షించబడినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఉంటావు. ఒకవేళ నీవు రక్షించబడినట్లయితే కదండి, నీవు నరికివేయబడి కాల్చివేయబడతావు. ఒక వ్యవసాయదారుడు ఏ విధంగా అయితే ముండ్ల తుప్పలను తీసివేసి వాటిని కాల్చివేస్తాడో, దేవుడు ఒకానొక దినాన కదండి, ఒకానొక దినాన మన జీవితంలో కూడా అటువంటి స్థితిలోనికి, తీర్పులోనికి మనము వెళ్తాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు అర్పించబడిన విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన అర్పించబడడానికి వెళ్ళే కొద్ది క్షణాల ముందు ఆయన శిష్యుల యొక్క పాదాలు కడుగుతాడు కదండి. ఏం చేశారండి? యేసుక్రీస్తు ప్రభువారు పాదాలు కడిగాడు. ఎందుకు కడిగాడండి? పేతురు అడుగుతాడు, ప్రభువా నీవు నా పాదాలు కడగడానికి వీల్లేదు. ఏమంటాడండి యేసుక్రీస్తు ప్రభువారు? నేను నీ పాదాలు కడగకపోతే నాతో పాలు నీకు లేదు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మీద అర్పించబడడానికి వెళ్ళబోయే కొద్ది క్షణాల ముందు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. పాదాలు కడుగుతూ ఏం చెప్తున్నాడు అంటే, నాతో మీకు పాలు ఇవ్వడానికి నేను మీ పాదాలని కడుగుతున్నాను కదండి. నాతో మీకు పాలు ఇవ్వడానికి అంటే పరలోక రాజ్యంలో దేవునితో పాటు వీరికి స్థానాన్ని ఇవ్వడానికి ఆయన తన పనిని చేస్తున్నాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల యొక్క పాదాలు కడిగాడు కదండి. ఇస్కరియోతు పాదాలు కూడా కడిగాడు. ఇస్కరియోతు పాదాలు కూడా కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, వినలేదా? ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు, పేతురు మాట్లాడిన మాటలు వినలేదంటారా? ఒకవేళ మన జీవితంలో ఆ విధంగా దేవుని మాటలు లెక్కలేనివిగా ఉంటున్నాయేమో, ఆలోచన చేద్దాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మన నిమిత్తము ఆయన అర్పించబడ్డాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని చూసి ఆయన పాదాలు కడగట్లా కదండి. నీ జీవితాన్ని, నా జీవితాన్ని, నీలో ఉన్న పాపాలని, నాలో ఉన్న పాపాలను చూసి ఆయన శిలువ మీద అప్పగించబడలా. మనందరినీ ఆయన తనతో పాటు ఉంచుకోవడానికి
ఆయన ఇష్టపడ్డాడు. తనను అప్పగింపబోతున్న వాడి యొక్క పాదాలు కూడా ఆయన కడిగాడు. దేవుని సంగమా, అయితే మనలో లేనిది ఏంటంటే విధేయత కదండి. ఇస్కరియోతు యూదాలో లేనిది ఏంటండి? విధేయత. దేవాది దేవుడు నుండి ఆయన తగ్గించుకొని ఆయన పాదాలు కడిగితే ఈయనకు కదండి, ఆయనకు విధేయత చూపించే స్థితి ఆయన జీవితంలో లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన లెక్కలేని తను. దేవుడు మాట్లాడుతున్నాడు కదండి, పట్టించుకోని తను. చివరికి అతను నాశనానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితం ఏ విధంగా ఉంది? మన జీవితం ఏ విధంగా ఉంది? పాత నిబంధన కాలంలో అయితే ప్రధాన యాజకులు ఏటేటా మన పాపముల నిమిత్తము బలులను అర్పిస్తూ ఉన్నారు. కానీ కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి మనందరి రక్షణార్థం ఆయన అర్పించబడ్డాడు. అంటే మనము మేకల రక్తం ద్వారా, కోడెల రక్తం ద్వారా, దేని ద్వారానో విమోచించబడం. ఒకవేళ ఇంకా అటువంటి భ్రమలో కనుక ఉంటే, నేను చేసే మంచి పనుల ద్వారా నేను పరలోకానికి వెళ్తాను, కాదు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మంచి పనులు చేయడం మంచిదే, కానీ వాటి ద్వారా నీవు పరలోకానికి చేరలేవు. ఈ దినాన మంచి పని చేస్తున్నావు, నీ గతంలో చేసిన పాపం సంగతి ఏంటి? పాపం వల్ల వచ్చే జీతం మరణం కదండి. మరి దానికి ప్రాయశ్చిత్తం ఏంటి? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం కదండి. జ్ఞాపకం చేసుకుందాం, మనము మారుతున్నామా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరి రక్షణ నిమిత్తం ఆయన అర్పించబడ్డాడు. కానీ మనము ముండ్ల పొదలు ఫలించే విధంగా కనుక ఉండే మనము నిష్ప్రయోజనమైపోతాం కదండి. దేవుడు తన మాటలు పంపిస్తూ ఉన్నాడు. దేవుడు తన వాక్యాన్ని హృదయంలో విత్తుతూ ఉన్నాడు. దేవుడు తన మాటలు వినిపింపజేస్తూ ఉన్నాడు. వాటిని మనం నిర్లక్ష్యం చేస్తే మోసపోతాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఒకానొక దినాన జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు కదండి. దేవుడు జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్యను చూసి వాళ్ళందరూ అంటున్నారు, ఏమని? పాపి అయినా జక్కయ్య ఏంటి ఈయన దగ్గరికి వెళ్తున్నాడు? దేవుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక మాట అంటాడు, ఈయన అబ్రహాము కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువుని చూసిన జక్కయ్య జీవితంలో మార్పు వచ్చింది కదండి. దేవుడు ఒక్కసారి జక్కయ్యను దర్శించాడు, ఆయన జీవితంలో మార్పు వచ్చింది. అప్పటిదాకా పాపిగా పిలువబడిన వాడు అబ్రహాము కుమారునిగా దేవుని చేత ఎంచబడ్డాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మరి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మాటలు మన హృదయాల్లో వింటబడుతున్నాయి కదండి. ఎన్ని సంవత్సరాలు మనం యేసుక్రీస్తు ప్రభు శిలువను ధ్యానించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు నా నిమిత్తం శిలువ వేయబడ్డాడు అని మాటలు విన్నాం. మన జీవితంలో ఏమాత్రం మార్పు వచ్చింది? ఏమండి, ఆలోచన చేశారా? ఏనాడైనా పశ్చాత్తాపడ్డావా? యేసయ్య నా నిమిత్తం నువ్వు శిలువ వేయబడ్డావు. అది ఏనాడైనా దేవుని పాదాలు పట్టుకొని అడిగారా? ఒకవేళ అడగకుండా అవిధేయతతో నీ ఇష్టానుసారంగా కనుక బ్రతికితే కదండి, మనం నిత్య నరకానికి వెళ్ళిపోతాం. నిత్య నరకం వైపు మనము వెళ్తాం కదండి. యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు కదండి, పేతురు మొక్కుతాడని తెలుసు, ఇస్కరియోతు యూదా అప్పగించబోతున్నాడని తెలుసు. కానీ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.
క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిత్య రక్షణను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పేతురు వలె దేవుని పాదాలు పట్టుకుంటావు, ప్రభువుని మాటలు లెక్క చేయకుండా కదండి లోకంలోనికి వెళ్ళి నీ ఇష్టానుసారంగా జీవిస్తావు. దేవుని మాటలను గ్రహించి మంచి ఫలాలు ఫలించేవాడిగా నీ జీవితాన్ని మార్చుకుంటావు. లేదంటే దేవుని మాటలను లెక్క చేయకుండా కదండి ముండ్ల పొదలు మరిపించే జీవితంగా నీ జీవితాన్ని మార్చుకుంటావు. దేవుడు నీ చేతుల్లో నీ జీవితాన్ని ఉంచాడు కదండి. ఆయన జరిగించవలసిన కార్యాన్ని ఆయన ఆల్రెడీ జరిగించాడు కదండి. నీ విధేయతను బట్టి అది సరే అది నీకు దొరుకుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకున్న ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేసిన త్యాగాన్ని మనం కనుక నిర్లక్ష్యం చేస్తే మనము నాశనము వైపు వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించి దేవుని మాటకు విధేయత చూపించి మనం కనుక నడుచుకున్నట్లయితే నిత్య రాజ్యానికి కదండి ఆయనతో పాటు యుగాలు ఉండబోతున్నాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించుకుంటాక మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పిల్లకారు గారిని నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని సంగమా తెలుగుదారా ఎంతో చక్కటి అంశంతో ఈరోజు ఈ వాక్యము నిత్య రక్షణార్థ అర్పణ. మరి యేసుక్రీస్తు వారు మనకు ప్రధాన యాజకుడిగా ఆయన మన రక్షణ నిమిత్తము శిలువ బలియాగముగా అర్పించుకొని ఆయన రక్తాన్ని చిందించి మనం రక్షించిన దేవాది. మరి దానికి నీ ప్రతిస్పందన ఏమిటి అని మనందరం కూడా ప్రశ్న వేసిన సందర్భము, మరి మనం ఎలాగా అర్పించుకోవాలి అనేది కూడా గుర్తు చేసిన సందర్భము. ఎలా అర్పించుకోవాలి? పరిశుద్ధమైన జీవితంతో దేవునికి మనం అర్పించుకోవాలి. మా నీతివంతులుగా దేవునికి అర్పించుకోవాలి. అలాంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనం ఇవి చేయలేమా? మా పరిశుద్ధంగా దేవునికి అర్పించుకోవాలి. మరి నీతివంతులుగా దేవునికి అర్పించుకోవాల్సిన అర్పణ మనం చేయవలసిన కర్తవ్యం. మరి ఆ గొప్ప విధానం ద్వారా మరి ప్రధాన యాజకుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారే మన కొరకు ఆయన నిత్య రక్షణార్థం కొరకు ఆయన దహన బలిగా అర్పించుకున్న అర్పణ జీవితం. మరి ఈరోజు నీవు కూడా శిలువ బలియాగంగా నేను అర్పించుకోమని చెప్పట్లేదు కదా. నువ్వు ఏం అర్పించుకోవాలో మరి ఎంత చక్కగా మహేష్ గారు మరి చెప్పబడిన ఈ వాక్యాన్ని బట్టి మరి వారు ఎంత ఉద్యోగం బ్యాంకులో జాబ్ చేసుకుంటూ కూడా మరి యవనస్తులకి మరి బైబిల్ స్టడీ జీవితం కూడా ప్రతి మంగళవారం వారు శ్రమనుకోకుండా వస్తున్న గొప్ప విధానము. మరి ఈరోజు కూడా దేశంలో కూడా యవనస్తులు అందరూ కూడా బాగా వస్తున్నారు కనుక ప్రత్యేకంగా వారిని మనం ప్రతి మంగళవారం వారికి కేటాయించాం. కాబట్టి ఈరోజు ఈ చక్కటి వాక్యం ద్వారా మరి బలపరుస్తున్న బట్టి మరి మహేష్ గారికి మరోసారి సంఘం తరఫున మా తరఫున ఏంటి మనం తెలియజేసుకుంటూ మరి వాక్యం మీ అందరికి కూడా మీకును మీ కుటుంబాలకును సదాకాలము దేవుడు తోడైనను గాక. ఆమేన్. దహన బలి నీకు నానిస్తము మరియు దైవ కాలులో విరిగినయా మాయే యెహోవా దేవా విరిగినయతి చేయవు నికటాక్షంబుతో సియోనుకు నిపుడే నగరు తోడను
కోరిన హితులు ప్రార్థించుకుందాం. సకలాశ్రాలకు కారణభూతులమైన ఈ 2026వ సంవత్సరంలో ఈ లెక్క ధ్యానాలు మాకు అనుగ్రహ చేసినందుకు కూడా మీకే వేలాది స్తోత్రాలు. ఎందుకనగా తండ్రి, నిత్య రక్షణను పొందుకునే బాధ్యత ఎవరి ద్వారా మేము పొందుకున్నాం అనేది ఆయన ఈరోజు మాకు గుర్తు చేసి ఉన్నారు. అయ్యా, ముందుగానే మా కొరకు ప్రధాన యాజకుడిగా ఏర్పాటు చేసిన ఆ యేసుక్రీస్తు వారి ద్వారా ఆ నిత్య రక్షణార్థంగా మేము అందరూ కూడా జీవింప చేసిన గొప్ప దేవాది దేవుడు. ఎలాగనగా తండ్రి, పాతబడిన కాలం అర్పణగా అర్థమవుతున్నాయి. ఒక్కసారి ఆలోచన చేసుకునే విధానాలలో అయ్యా, మా పాపాలు కరిగి వేయటానికి, తుడిచివేయటానికి మరి ఎవరి ద్వారా ఆ రక్షణను పొందుకున్నామో మళ్ళా గుర్తు చేసిన సందర్భము తండ్రి. కాబట్టి తండ్రి, యేసుక్రీస్తు వారిగా ప్రధాన యాజకుడిగా అయ్యా మీరు తండ్రి వచ్చి మా కొరకు సులువ బలియాగముగా మీ రక్తాన్ని చిందించి మాకు అర్పణగా అర్పించుకు అయ్యా పరిపూర్ణ అర్పణ మా కొరకు అర్పించిన దేవాది దేవుడు తండ్రి. కాబట్టి ఈరోజు ఆ నిత్య రక్షణ కొరకు ప్రతిస్పందన ఏమిటో మా ద్వారా అయ్యా మేము గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత. యేసుక్రీస్తు వారు తాను అర్పించిన తర్వాత నేనేం చేయాలి, అయ్యా నేను ఎలాంటి అర్పణ అర్పించుకోవాలి, మళ్ళా మా శరీరాన్ని అయ్యా మేము అర్పించుకోవాలా, మా రక్తాన్ని మేము చిందించాలా? కాదు తండ్రి నాయన. ఎందుకంటే కయ్యలో పశ్చాత్తాపం లేదు. అతను ఏ విధంగా హత్య చేసినమా రామని మాకు గురించి రక్షణార్థమైన అర్పణ మీరు అర్పించారు. అయ్యా మేము అర్పించుకోవాల్సింది శరీరం కాదు, అయ్యా మా యొక్క రక్తాన్ని కాదు, అయ్యా మేము ఎలాంటి అయ్యా తండ్రి సజీవంగా అర్పించుకునే విధానం కాదు. అయ్యా మేము అర్పించుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని అర్పించుకోవాల్సిన బాధ్యత, అయ్యా ప్రవర్తనలో నీతివంతులుగా అర్పించుకోవాల్సిన బాధ్యత, అయ్యా సేవలో విశ్వాసంతో అర్పించుకోవాల్సిన బాధ్యతను ఈ రోజు మాకు గుర్తు చేసిన దేవాది దేవుడు. కాబట్టి ఇంత గొప్ప వాక్యాన్ని ఎంతో చక్కగా ఆయన ఈ రోజు మాకు ఆ వాక్య ధ్యానం చేసిన బైబిల్ స్టడీకి వచ్చే బ్రదర్స్ తండ్రి, అయ్యా మనం ఎంతో ఉద్యోగం చేసుకుంటూ కూడా అయ్యా ప్రతి మంగళవారం కూడా యవనస్తుల కూడికలో అయ్యా వాక్యాన్ని చెప్పడానికి ఆయన దూరప్రాంతం చూస్తూ ఉన్నారు. మరి ఈ రోజు కూడా ఈ లెక్క ధ్యానాలలో ఈ ప్రత్యేకమైన ఈ బైబిల్ స్టడీ ధ్యానంలో అయ్యా వాక్య తండ్రి ఆయన కేటాయించిన ఈ సమయంలో ఈ రోజు వాక్యాన్ని మాకు అందించిన గొప్ప విధానంలో అయ్యా ప్రధాన యాజకుడుగా వచ్చి నిత్య రక్షణార్థం మాకు అర్పించిన దేవాది దేవుడిగా యేసుక్రీస్తు వారు ఉండగా మరి మేము ఏం చేయాలి, మా ప్రతిస్పందన ఏంటో మా గుర్తు చేసిన గొప్ప దేవాది దేవుడిగా ఆ వాక్యాన్ని అందించిన అయ్యా యువతి మహేష్ గారు. కాబట్టి ఆయన వారి పరిచయం దీవించండి, ఆయన చేసే ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. ఆయన రాకపోకల్లో చాలా దూరం నుంచి కూడా వారి యొక్క బైబిల్ స్టడీ నిమిత్తము ఎన్నో సంఘాల్లో తల్లి వారు వస్తూ వెళ్తూ ఉన్నారు. ఆయన వారి పరిచయం దీవించండి. ఏ విధమైన ఆయన లాభాపేక్షతో వారు చేయకుండా వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆయన సేవలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎంత దీవెనకరము. ఎవరి ప్రాదేశంలో వారిని ఎంచుకున్న దేవాది దేవుడుగా ఆయన దూర ప్రాంతానికి వెళ్ళి వారు ఆయన చేస్తున్న సేవ బట్టి కూడా ఆయన వారి యొక్క ఆయన నడిపిస్తున్న స్వరూపంగా బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారి టీం అంతా బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దీవించి బలపరిచి మిగిలిన వారు చేసే ఉద్యోగాల్లో కానీ వారి కుటుంబాల్లో కూడా దీవించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఇప్పుడు విన్న వాక్యాన్ని ఫలింపు చేసి ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగు గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత దయచేయండి. ఆయన వచ్చిన వారి బట్టి రాని వారి బట్టి తాపలున్న వారు, నెరవేర్చున్న వారు, ఎవరు ప్రార్థిస్తున్న వారు, చిన్నపిల్లలు, కృష్ణోగులు, అనాథలు, అమాగ్యులు, ఆయన గర్భిణీలు శుభ్రసం దయచేయండి. బాలింతలు తల్లిదండ్రులు క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహం చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి. విధురాకుల పక్కన వ్యాఖ్యం చేస్తూ మీ కృప ఆశీస్సులతో వారిని బలపరచండి. సైకులైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో కానీ గ్రామంలో కానీ హాస్పిటల్లో కానీ ఎవరైతే ఉన్నారో ఆయన అందరికీ ప్రార్థన చేస్తున్నాం. ఆయన మా సంఘంలో కూడా గుండె ఆపరేషన్లుగా, ఆపరేషన్లుగా, ఆయన తండ్రి థైరాయిడ్ సమస్య ఆపరేషన్లుగా, కడుపులో గర్భ ఆపరేషన్లు చేస్తున్న వారు, ఆయన బీపీలు, షుగర్లు, అయినా మరియు తండ్రి కాలు గాయాలు, చేతి గాయాలు, దుపస గాయాలు అయిన బిడ్డలు ఆయన ప్రతి వారిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో గద్దించే తండ్రి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన కష్టమైన పనులు చేసుకునేవారు ఎంతో దూర ప్రాంతాలకి, ఎత్తైన ప్రదేశాల్లో
ఉండగా ఆ కష్టాల ప్రతిఫలం వారికి నడిపించమని క్షేమకరంగా నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులుగా ఉన్న బిడ్డలు ఆయన వారి ఉద్యోగాల్లో ప్రమోషన్తో నడిపించండి. కూలి పనులు పెళ్లి బిడ్డల విషయంలో కూడా ఐక్యమైన ఉద్యోగ నిమిత్తము ఇతర దేశాల్లో చదువుకునే బిడ్డలు కూడా ఇతర దేశాల్లో ఉండగా ఆ బిడ్డలు దీవించండి. ఏ శోధన కానీ కూడా వారు చేసే ఉద్యోగంలో కానీ చదువుల్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్న బిడ్డల విషయంలో కూడా వారి ఉద్యోగాల్లో బిడ్డల చదువుల్లో కూడా మీరు తోడుగా ఉండి ఆయా మంచి దీవెనకరమైన ధర్మంలో వారి వాచుకు కూడా మీరు దేవదూతల కంచెగా ఉంచండి. అలాగే తన ఉద్యోగాల నిమిత్తం ట్రైనింగ్ గా కోచింగ్ కూడా బిడ్డలందరూ బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయా విజయాలతో ముందుకు నడిపించండి. ఉద్యోగాల స్థిరపరిచే బాధ్యత కూడా బిడ్డకు దయచేసి ప్రార్థన చేస్తున్నాం. మరి సమయంలో తండ్రి ఐదో వాహనాల ప్రతి వారిని కూడా క్షేమకరంగా నడిపించండి. ఇంకా వ్యవసాయదారులను వ్యాపారస్తులను దీవించి వారు ఆ పంట వ్యవసాయం లాభదాయకంగా నడిపించుకొని కుటుంబాన్ని పోషించుకునే బాధ్యతగా దీవించండి. అలాగే దాని వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులను పెద్ద వ్యాపారస్తులైనా లాభదాయకంగా నడిపించి వారి కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత దయచేయండి. అలాగే పాడి పశువులను పక్షాదులను అయా దీవించి పాడి పశువుల కాపరులను గొల్లె కాపరులు కూడా దీవించి బలపరచండి. రైతులైనా మిర్చి పనులు చేసుకునే బిడ్డలు ఎంత కష్టపడి ఆ మిర్చి పనులతో తీసుకున్నాయినా మిర్చి ఆకులు పెరిగే బిడ్డల విషయంలో కూడా ఇంత ఎక్కడంలో కూడా మీరు చేసే కష్టమైన పని కనుక వారి మంచి ఆరోగ్యాలతో ఆయా కష్టపడి చేసే దానికి లాభదాయకంగా కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత దయచేయండి. ఇకనైనా ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు ఆయా దేశాన్ని, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని, జిల్లాని శాంతి సమాధానంగా నడిపించే బాధ్యత వారికి దయచేయండి. ఇకనైనా ప్రజాక్షేమాన్ని కోరుతూ ఉద్యోగాలుగా చేసే ప్రతి ఉద్యోగస్తులు కూడా ఆయా ప్రజాక్షేమాన్ని కోరుతూ చేసే ఉద్యోగం ఉంటే తిరిగి మీ ద్వారా ప్రతిఫలం పొందుకుంటారు. అంతేగాని మాకు అధికారం ఉందని అధికారం చలించే వారిగా కాకుండా ఆయన ప్రతి ప్రజలు కూడా ప్రేమతో ఆహ్వానించి వారికి ఏమి కావాలో ఏమి చేయాలో చేసే ఉద్యోగస్తులుగా దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మా యొక్క నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా మళ్ళా ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా సంఘంతో కూడా ఆలోచన చేసుకోవాలి. తిరిగి ఆయన అందరూ కూడా కూర్చొని ఆ విషయంలో మాట్లాడుకునే బాధ్యత కూడా దయచేసి ప్రార్థన చేస్తున్నాం. అలాగే చదువుకునే బిడ్డల విషయంలో చిన్న బిడ్డలు ఆయన ఎగ్జామ్స్ కూడా వాళ్ళు కూడా రాబోతున్నాయి. మీరే తోడుగా ఉండి ఆ రాకపోకల్లో ఎవరు నడిపించండి. ఆయా కాలేజ్ వెళ్ళే బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తున్నారు. కూడా మంచి మార్కుతో విజయం సాధించుకునే బాధ్యత దయచేయండి. అయితే హాస్టల్లో ఉన్న ఇంటర్మీడియట్, సెకండరీ ఎగ్జామ్స్ రాసే బిడ్డలు కూడా మీరే తోడుగా ఉండి విజయంతో నడిపించే బాధ్యత దయచేయండి. ఇంకేమైనా పై తరగతులు కూడా ఎగ్జామ్స్ రాబోతున్నాయి, క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కనుక మీరే తోడుగా ఉండి విజయంతో నడిపించే బాధ్యత ప్రతి బిడ్డకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో బిడ్డలు ప్రతి బిడ్డను ప్రార్థన చేస్తున్నాం. 40 రోజులే కాదు, తర్వాత జీవితం ఎంతో గొప్పదని ఈ ప్రథమ రోజులు 40 రోజులుగా అనుకొని మన యొక్క పాత రూప జీవితాన్ని తీసివేసుకొని పరిశుద్ధంగా జీవితాన్ని గొప్ప జీవితంగా మార్చుకునే విధంగా మీకు దయచేయండి. ఎలాంటి శోధన రానికుండా ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ 40 రోజుల ఉపవాస దీక్ష ప్రతిరోజు దేవుని ఆలయంకు రావడమే ఒక గొప్ప దీక్ష. ఆయన ఆయా దీక్షలో ఎవరు కూడా ఒక్క రోజు కూడా మానుకోకుండా పురుషులేని, స్త్రీలేని, యవనస్తులేని చివరంతా కూడా మీ పాసతి లభించే బాధ్యతగా మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి గొప్ప సమయంలో మా సంఘాన్ని డెలిగేట్ గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, పిసిసి వారిని సర్వాధిక దీవించే సంఘాన్ని ఐక్యమత్యంలో నడిపించే బాధ్యతగా మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాంటి ఆదాయ ప్రార్థన చేస్తూ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారి కుటుంబాన్ని బిడ్డలు దీవించి ఆశించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా సంఘంలో ఎలాంటి శోధన రానియకుండా అందరూ ఐక్యమత్యంతో మంచి ఆరోగ్యకరమైన ఆర్థికంగా దింపజేసి ఎలాంటి శోధన రానియకుండా మా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవదూతల కంచెగా ఉంచమని ప్రపంచం ప్రార్థన వారు, బైబిల్ వాక్యాన్ని చదివిన వారు, అలంకరణ ప్రార్థన చేసిన వారు, వాక్య ధ్యానం చేసిన పిల్లలందరూ పాట పాడిన పిల్లలందరూ కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ 40 రోజులు చేయాల్సిన కర్తవ్యాన్ని తగిన మా హృదయ శుద్ధి కొరకే తల్లి కూడా
కాబట్టి అలాంటి భవిష్యత్తుతో ఆరంభించుకునే గొప్ప బాధ్యతగా అతనందరూ దీనించి బలపరిచి ఇంకే 40 రోజులు కూడా ఎవరికి వాక్య ధ్యానం చేయబోతున్నారో, బైబిల్ వాక్యాన్ని చదవబోతున్నారో, ఉత్తరపంచుతారో, ప్రార్థన చేస్తున్నారో వారందరూ బలపరిచిన ఆయన ముందు నడిపించే బాధ్యత దయచేయమని మీరంతా తిరిగివచ్చునగా క్షేమకరంగా గృహాలను నడిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి యందు నెరవేరును గాక. మానవాహారమును మాకు దయచేయము. ఆయన అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం ఆ అపరాధములను క్షమించుము. శోధనతో దుష్టులను తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ 40 రోజుల మండల కాల ధ్యానాలలో 6వ రోజు నిత్య రక్షణార్థ అర్పణ, ఆయా మా కొరకు నిత్య రక్షణార్థ కొరకు అర్పించుకున్న యేసుక్రీస్తు వారిగా ఉండగా మరి మేము ఏ విధమైన రక్షణార్థంగా పొందుకున్న రక్షణ, అయ్యా మేము ఎలాంటి ప్రతిస్పందనతో ఉన్నామో గుర్తు చేసిన వాక్యముగా, పరిశుద్ధతతో నీతిమంతులుగా, ఐక్యులైన సేవలో విశ్వాసులుగా ముందుకు సాగే గొప్ప విధానంలో ఆ ప్రతిస్పందన మన దగ్గర వచ్చే అర్పణే. అయ్యా కాబట్టి విన్న వాక్యాన్ని ఫలింపు చేసే విధంగా పిల్లలకును, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కటకట పాప సంకటము బాపుటకింత కటు బాధను నిరావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటులవ తింటు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటులవ తింటు స్వామి. ఏ పాపమెరుగని యో పావన పూర్తి పాపమి తోచకుండా నా ప్రాణి దైవమా, నా పాపములకుగా ఈ వాక్యు నొందినావా. ఆమేన్. వందనండి. అందరూ దయచేసి ఒక్క నిమిషము కూర్చోండి. దయచేసి గమనించండి.